ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఓట్లు అనుకున్నట్టే పడ్డాయా? క్రాస్ ఓటింగ్ అసలు జరిగిందా? జరిగితే ఎవరికి క్రాస్ ఓటింగ్స్ పడ్డాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలిచారు. దీంతో భారత్ 15వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 767 ఓట్లు నమోదు కాగా రాధాకృష్ణన్ కు అనుకూలంగా 452 ఓట్లు వచ్చాయి. ఇక ఇండి కూటమి నుంచి బరిలోకి దిగిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి అనుకూలంగా 300 ఓట్లు పడ్డాయి. అయితే మొత్తం నమోదైన 767 ఓట్లలో 752 ఓట్లను మాత్రమే లెక్కించారు. మరో 15 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు అధికారులు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఈ ఎన్నికల్లో ఇండి కూటమి అభ్యర్థిని నిలబెట్టింది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమని తెలిపింది. క్రాస్ ఓటింగ్ పై నమ్మకం పెట్టుకుంది. కానీ అనూహ్యంగా ఆ క్రాస్ ఓటింగ్ ఎన్డీఏకు పడ్డట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఎన్డీఏ బలం 445 మాత్రమే. కానీ 452 ఓట్లు సిపి రాధాకృష్ణన్ కు పడ్డాయి. ఇక 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇరు కూటములు కూడా ఓటు అసలు ఎలా వేయాలనే దానిపై పెద్ద ఎత్తున వర్క్ షాప్లు కూడా నిర్వహించుకున్నాయి. అయినా కానీ 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎన్నికల్లో బీజేడీ, బీఆర్ఎస్, అకాలీదళ్, ఒక స్వతంత్ర ఎంపీ దూరంగా ఉన్నారు. విపక్ష సభ్యులు మాత్రం 100% ఓటింగ్కు హాజరయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ తెలిపారు. మరి ఈ 7 ఓట్లు ఎవరివి అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు అసలు ఓట్లు అనుకున్నట్టే పడ్డాయా లేదా? క్రాస్ ఓటింగ్ అసలు ఎవరికి పడింది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, క్రాస్ ఓటింగ్ లో ఇటు బీజేపీ అభ్యర్థికి ఎక్కువగా క్రాస్ ఓటింగ్ పడినట్టుగా క్లియర్ గా అర్థమవుతోంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇండి కూటమిలో ఆ సమన్వయత లేదు అని అనుకోవాలా? అసలు అప్డేట్స్ ఏంటి? రైట్ సగత్ భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్, ఎన్డీఏ కూటమికి సంబంధించిన సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. అంటే 15వ ఉపరాష్ట్రపతిగా, అంటే నిన్న జరిగిన ఎన్నిక 17వ ఉపరాష్ట్రపతికి ఎన్నిక జరిగింది. అంటే ఒకే వ్యక్తి 2 సార్లు ఉపరాష్ట్రపతిగా చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ 15వ వ్యక్తిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. కానీ జరిగిన ఎన్నిక మాత్రం 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికలు. అయితే నిన్న జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి బి సుదర్శన్ రెడ్డి, ఇండియా కూటమికి సంబంధించిన బి సుదర్శన్ రెడ్డి పైన 152 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారనేది కూడా రాజ్యసభ సెక్రటరీ నిన్న ప్రకటన విడుదల చేశారు. అంటే 452 ఓట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు వచ్చాయి. ఇటు వారికి ఉన్న ఓట్ల కన్నా 20 ఓట్లు అనేవి తక్కువగా వచ్చినట్టుగా కూడా నిన్న విడుదల చేసిన ఫలితాలు బట్టి అర్థమవుతుంది. అంటే 320 పైన ఇండియా కూటమికి బలం ఉంది. కానీ అక్కడ 300 ఓట్లు మాత్రమే బి సుదర్శన్ రెడ్డికి పడ్డాయి. అక్కడ మొత్తం 781 ఓట్లలో ఈ ఓటింగ్ కి దూరంగా ఉన్నవారు 14 మంది. అవి తీసేక 767 ఓట్లు. ఆ 767 ఓట్లలో 15 ఓట్లు చెల్లని ఓట్లుగా కూడా గుర్తించారు. ఇక మిగిలిన ఓట్లు ఏవైతే ఉన్నాయో 452 ప్లస్ వీరికి ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన 300, మొత్తం 752 ఓట్లు. కొన్ని చెల్లని ఓట్లు ఉన్న నేపథ్యంలో అవి ఒక 15, మొత్తం కలిపి 767. ఆ చెల్లని ఓట్లు ఎవరేశారు? మరోవైపు క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరిగింది, ఎవరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. కొన్ని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏపీకి చెందిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 2 ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. దానితో పాటు ఇటు ఇండియా కూటమికి సంబంధించిన, తమిళనాడుకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ఓటు వేశారని కూడా కొంత ప్రచారం జరుగుతోంది. అంటే అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి ప్రాంతీయ అభిమానంతో ఆయనకు ఓటు వేశారనేది మరో కొంత ప్రచారం జరుగుతుంది. అది నిజమా కాదనేది కూడా తెలియాల్సింది. ఎప్పటికే దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఎవరెవరు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారనే డీటెయిల్స్ కూడా ఉన్నాయి. కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా అధికారిక ప్రకటన చేయడం లేదు. అంటే అధికారిక ప్రకటన చేస్తే వారికి కొంత వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి అధికారిక ప్రకటన, వారి పేర్లు కూడా బయట పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి కూడా అందరూ భావించినట్లుగానే సిపి రాధాకృష్ణన్ విజయం సాధిస్తారని అందరూ భావించారు. దానిలో భాగంగా నిన్న ఏదైతే అధికారికంగా ఎన్నికలు నిర్వహించారో, నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల
పోలింగ్ అనేది జరిగింది. తర్వాత 6 గంటలకు ఓట్ల లెక్కింపు జరగాల్సింది, కానీ అర్ధగంట లేటుగా 6:30కు ఓట్ల లెక్కింపు జరిగింది. వితిన్ 1 అవర్ లోనే ఫలితాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఫలితాలను ప్రకటించారు. దాంట్లో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి పైన 152 ఓట్లతో సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారనేది కూడా వారు తెలియజేశారు. తర్వాత ఇక 12వ తేదీన కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతలు చేపడతారంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. సిపి రాధాకృష్ణన్ 12వ తేదీన అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేపించనున్నారు సిపి రాధాకృష్ణన్ చేత. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉపరాష్ట్రపతి భవన్లోకి సిపి రాధాకృష్ణన్ అడుగు పెట్టనున్నారు. అసలు ఈ ఉపరాష్ట్రపతి పదవి అనేది 1950 నుంచి మొదలైనప్పటి నుంచి మొదట ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవి బాధ్యతలు చేపట్టారు 1952-57 వరకు. అప్పుడు ఎవరు పోటీలో లేదు. తర్వాత మళ్ళీ 57 నుంచి 62 వరకు కూడా ఆయనే ఉన్నారు. ఆ తర్వాత ఇతర మరికొంతమంది 1 by 1 అందరూ కూడా ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ హమీద్ అన్సారీ అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలోనే ఇది 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికలుగా భావించాల్సి ఉంటుంది. కానీ వ్యక్తులుగా చూస్తే కనుక 15వ ఉపరాష్ట్రపతి ఎన్నిక మాత్రమే ఇది. అంటే 15వ వ్యక్తి ఇప్పుడు ఉపరాష్ట్రపతి భవన్ లో అడుగు పెట్టబోతున్నారు. కానీ గతంలో వారు హమీద్ అన్సారీ గాని ఇటు సర్వేపల్లి రాధాకృష్ణ గాని ఇద్దరు కూడా 2 సార్లు పదవి బాధ్యతలు ఉపరాష్ట్రపతిగా చేపట్టిన నేపథ్యంలోనే ఇది 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికలుగా భావించాల్సి ఉంటుంది. ఆ ఉపరాష్ట్రపతిగా 2 సార్లు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతిగా కూడా బాధ్యతలు చేపట్టారు. మొత్తం ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన వారు 6 రాష్ట్రపతిగా కూడా తమ బాధ్యతలు నిర్వహించారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటీవల 14వ ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ 2022 ఆగస్టు 22న ఆయన బాధ్యతలు చేపట్టారు. 27 వరకు ఆయనకు పదవి సమయం ఉన్నప్పటికీ కూడా అనుకోని కారణాల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలతో వైద్యుల సూచనల మేరకు తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దానితోనే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేవి అనివార్యమైనవి. దానిలో భాగంగా ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి బి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇటు బీసీ సుదర్శన్ రెడ్డి పైన ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ 152 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం ఆయనకు 452 ఓట్లు పోలాయి. కానీ క్రాస్ ఓటింగ్ కు పాల్పడింది ఎవరు అనే దానికి మాత్రం ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ శివ.